ఒంటి చేత్తో 3 బాణాలను ప్రయోగించడం అనేది ఒక కళ. అది అందరికీ సాధ్యం కాదు. బాహుబలిలో అనుష్కకు 3 బాణాలను ఎలా ప్రయోగించాడో ప్రభాస్ నేర్పిస్తాడు. అయితే మహాభారత యుద్ధంలోనూ ఇలాంటి ఒక యోధుడు ఉన్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? అవునండి, నిజంగానే మహాభారత యుద్ధంలో 3 బాణాలను ప్రయోగించగలిగే ఒక యోధుడున్నాడు. అయితే అతను మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు. మరి అతను ఎవరు? అతనికి ఈ శక్తి ఎలా సిద్ధించింది? అయితే మహాభారత యుద్ధంలో అతను ఎందుకు పాల్గొనలేదు? తదితర విషయాల్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించే అద్భుతమైన శక్తి ఆయనకుంది. ఆయన ఎవరంటే భీమసేనుని మనవడు, ఘటోత్కచుని కుమారుడు బార్బరిక్. కానీ కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభించేందుకు ముందుగానే శ్రీకృష్ణుడు బార్బరిక్ను చంపేశాడు. కరువుల చింత నిలబడి యుద్ధం చేస్తానని తల్లి మౌర్వికిచ్చిన మాట ప్రకారం యుద్ధానికి బయలుదేరే బార్బరిక్ను శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు. 3 బాణాలతో యుద్ధానికి వచ్చేసిన వ్యక్తిని చూడండి అంటూ ఎగతాళి చేస్తాడు. బార్బరిక్కు శివుడు ప్రసాదించిన 3 బాణాలకు గల శక్తిని పరీక్షించదలుస్తాడు. ముదిసలి రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు బార్బరిక్ను ఎగతాళి చేస్తాడు. ఈ సందర్భంలో బార్బరిక్ తన బాణాలు తాను చెప్పినట్లు చేస్తాయని, ఎవరిని కాపాడాలో కాపాడుతాయని, ఏ సైన్యాన్ని మట్టుబెట్టాలో మట్టుబెడతాయని చెప్తాడు. దీంతో బార్బరిక్ను అడ్డుకోకపోతే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ఓటమి తప్పదనుకుని శ్రీకృష్ణుడు బార్బరిక్ని పరీక్షిస్తాడు. తనకొక వరం కావాలని బార్బరిక్ను అడుగుతాడు. అందుకు బార్బరిక్ కూడా ఇస్తానని హామీ ఇస్తాడు. దీంతో బార్బరిక్ తల కావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటాడు. అయితే తనను పరీక్షించేందుకే ముదసలి రూపంలో వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదని బార్బరిక్ గ్రహిస్తాడు. తన తల నరికే ముందు వచ్చిన వారెవరో, తనను పరీక్షించదలసిన వారెవరో తన ముందు కనిపించాలని కోరతాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని తాను మరణించినా చూడాలనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఆయనకి చూపిస్తాడు. ఇలా బార్బరిక్ తలను ఎత్తైన పర్వతం మీద శ్రీకృష్ణుడు ఉంచుతాడు. ఈ తల యుద్ధం పూర్తయ్యాక రాజస్థాన్ ప్రాంతంలో లభించిందని, ఆ ప్రాంతపు రాజు ఆయనకు దేవాలయం కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇలా బార్బరిక్ మరణం సంభవించిందని, పాండవులు రక్షణార్థమే శ్రీకృష్ణుడు ఆ పని చేయాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా మహాయోధుడైన ఒక వ్యక్తి మహాభారత యుద్ధంలో పాల్గొనకుండానే తన తనువు చాలించాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.